నమస్తే. రాష్ట్ర వాతావరణ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు మరియు సూచనలు గమనించినట్లయితే, ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే ఈశాన్య రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఉత్తర ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య దక్షిణ వైపు ఉంగి ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడింది. ఉత్తర తమిళనాడు నుండి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు అనగా 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి షియర్ జోన్ సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 4.5 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. సో వీటి ఫలితంగా రాబో రోజులకు మనకు వాతావరణ సూచనలు గమనించినట్లయితే, రాబో 5 రోజులు కూడా మనకు రాష్ట్రంలో వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే రాబో 5 రోజులు కూడా రాయలసీమ మరియు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఉరుములు మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు చూసినట్లయితే ఈరోజు ఎన్టీఆర్, ఏలూరు ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలలో భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి జిల్లాలలో భారీ వర్షం ఈ రోజు రావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున చూసినట్లయితే కోస్తా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, ఏలూరు, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 13వ తారీఖున ఏలూరు, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం ఈ జిల్లాలలోనూ 14వ తారీఖున ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మరియు శ్రీకాకుళం జిల్లాలలోనూ మనకు 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం. వీటితో పాటుగా ఈదురుగాలులు మనం గమనించినట్లయితే ఈరోజు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో మనకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రాయలసీమలోని దాదాపుగా అన్ని జిల్లాలలోనూ, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం అనే జిల్లాలలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, అలాగే కొన్ని జిల్లాలలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం. ఇక 3వ రోజు నుండి అనగా 13, 14 ఈ తారీఖులలో మనకు గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదేవిధంగా జూన్ 15వ తారీఖున గాలులు గంట 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజల అప్రమత్తంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈ రోజు రేపు వీచే అవకాశం ఉంది. అలాగే ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా భారీ వర్షాలు కూడా మనకు అల్లూరు సీతారామరాజు కానీ ఇలాంటి కొన్ని జిల్లాలలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజులో మన జిల్లాలలో మనకు కంటిన్యూగా రాబో 5 రోజులు కూడా మనం భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేసేది అనుకుంటాయి. కాబట్టి అక్కడ కొండ చర్యలు పడిపోవడం కానీ లేదా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు సంభవిస్తున్నాయి అక్కడ లోతట్టు ప్రాంత వాసులు తగిన చర్యలు తీసుకునే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఉరుములు మెరుపులు సంభవిస్తున్నాయి కాబట్టి రాబో 5 రోజులు కూడా రైతు కూలీలు, దైనందిన కూలీలు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద కూలీలు కదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. విద్యుత్ పరికరాలు అనగా టీవీ లేదా మొబైల్ ఛార్జర్ కానీ ఇవేవి కూడా కనెక్ట్ చేయకుండా ఉరుముల మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో ఆ ప్లగ్ను తీసివేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున టెలిఫోన్ స్తంభాలు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ లేదా ఎండిపోయినటువంటి చెట్లు కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.